విజయవాడలో పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. అన్ని ప్రధాన కూడళ్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించారు పోలీసులు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలని కాపాడుకోండి, మద్యం వద్దు, ప్రాణం ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డీసీపీ బేగం నేతృత్వంలో అవగాహన కల్పించి వాహనాలను తనిఖీలు చేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. నూతన సంవత్సరం నేపథ్యంలో కూడా విజయవాడ పోలీసులు వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం విజయవాడ నగరానికి సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసుల నేతృత్వంలో కూడా హెల్మెట్ ధరించండి, సురక్షితంగా కావాలండి, నో హెల్మెట్ నో ఎంట్రీ అనే దానికి సంబంధించి కూడా ప్రత్యేక హోర్డింగ్స్ ఏర్పడింది. అలాగే శుభాకాంక్షలతో హారన్ కాదు హృదయాలతో చెప్పండి, హెల్మెట్ మస్ట్ అని చెప్తున్నారు. అలాగే మద్యం వద్దు, వేగం వద్దు, జీవితం వద్దు అని చెప్పి కూడా ప్లకార్డ్స్ పట్టుకొని పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అవగాహనని కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం ఒక్కోదాగా ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మద్యం వద్దు, వేగం వద్దు, అలాగే జీవితం వద్దు అనే క్యాప్షన్తో పాటుగా నో హెల్మెట్ నో ఎంట్రీ పేరుతో హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఉండండి అనే దానికి సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా విజయవాడ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా నిర్వహిస్తున్నారు. సో 31st నైట్ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో మొత్తం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మరొక వైపు పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు ఏంటనే దానికి సంబంధించి మేడం ఉన్నారు. మేడం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏ రకమైన ఫైన్స్ అయిపోతాయి? ఏమండి, ఈరోజు 31 డిసెంబర్ 31 నైట్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ప్రజలందరూ కూడా 2026 నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సంబరాలు చేసుకుంటారు. ఇలా ఫ్యామిలీలో ఫ్రెండ్స్తో కూడా హ్యాపీగా ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం సేఫ్ న్యూ ఇయర్ని కూడా ఇన్వైట్ చేయాలని చెప్పి మనం ప్రజలందరూ కూడా అవగాహన కార్యక్రమాలు కూడా ఈ మిడ్ నైట్ పెట్టాము. అలాంగ్ విత్ ఎన్ఫోర్స్మెంట్ కూడా భారీగా ఈరోజు చేస్తున్నాము. ఎన్ఫోర్స్మెంట్ ఆన్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద చాలా హెవీగా వెళ్తున్నాము. సిపి గారు రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు 31st నైట్ ఈ సైలెన్సర్లు తీసేసి మోడిఫై చేసి బైకుల మీద గుంపులుగా పబ్లిక్ న్యూసెన్స్, ట్రాఫిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళ మీద హెవీగా ఈరోజు మేము యాక్షన్ తీసుకోబోతున్నాము. అదేవిధంగా మద్యపానం సేవించి వాహనాలు నడిపే వాళ్ళ మీద కూడా మేము భారీగా ఎన్ఫోర్స్మెంట్ పెట్టాము. చెక్కింగ్ పాయింట్స్ ఆల్ ఓవర్ సిటీ పెట్టున్నాము. ఫుల్ నిఘా ఉంది, వాచ్ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఈరోజు మిడ్ నైట్. ప్లస్ దీంతోపాటు ఫ్లైఓవర్స్ని ఈరోజు బ్లాక్ చేశాము. ఈ కుర్రకారు, టీనేజ్ పిల్లలు, స్టూడెంట్స్ సెలబ్రేషన్స్ చేసుకునే మూడ్లో వాళ్ళు అతి వేగంగా వెళ్ళి ట్రిపుల్ రైడింగ్ వెళ్ళి ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ఈ ఫ్లైఓవర్స్ని బ్లాక్ చేయడం జరిగింది. అలాగే మేజర్ రోడ్స్ ఏమైతే ఎంజీ రోడ్ కానీ, ఏలూరు రోడ్ కానీ, బిఆర్టీఎస్ రోడ్లో కూడా భారీగా అవేర్నెస్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ రెండు కూడా సైమల్టేనియస్గా చేస్తున్నాము. ఇది ప్రజల కోసమే. ప్రజలు సురక్షితంగా ప్రయాణం చేయాలి. వాళ్ళు న్యూ ఇయర్ రోజు ఎక్కడ కూడాను వాళ్ళు ప్రమాదాలకు గురవకుండా, రోడ్డు ప్రమాదాలకు గురవకుండా, ఏ కుటుంబం కూడా రోడ్డున బారి పడకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో మన సిపి గారు ఈ విధమైన భారీ ఎన్ఫోర్స్మెంట్ని ఈరోజు అమలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా వారి క్షేమం కోరి పెడుతున్నాం. కాబట్టి మాతో పాటు ట్రాఫిక్ పోలీస్ని మా అందరినీ కూడా సహకరించాలని, హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, సీట్ బెల్ట్ ధరించి 4 వీలర్స్ వాళ్ళు ప్రయాణించాలని, మందు తాగి మద్యపానం సేవించి ఏమాత్రము వెహికల్స్ మీద ప్రయాణం చేయొద్దని చెప్పి మరీ విన్నవించుకుంటున్నాము. విజయవాడ నగరానికి సంబంధించి ఈ అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా మద్యం సేవించి వాహనం నడపొద్దని చెప్పి కఠినమైన హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇప్పటికీ అనేకమైన వాహనాన్ని సీజ్ చేసినట్టు కూడా డీసీపీ చెప్తున్నారు. ఓటర్ స్టూడియో.